శ్రీకాళహస్తి అర్బన్ పోలీస్ స్టేషన్ వద్ద స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి సతీమణి రిషితారెడ్డి సారథ్యంలో తెలుగుదేశం మహిళలు ధర్నా నిర్వహించారు. అమరావతికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసభ్యంగా మాట్లాడటాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అమరావతిని వేశ్యల రాజధాని వ్యాఖ్యానించడం ఆయనకు మహిళల పట్ల ఉన్న వ్యతిరేక భావానికి నిదర్శనమని బొజ్జల రిషితారెడ్డి ధ్వజమెత్తారు. సనాతన సంప్రదాయమైన భారతదేశంలో మహిళలను దేవతలుగా పూజిస్తారని, అలాంటి ఆడబిడ్డలను కించపరుస్తూ గతంలో 5 ఏళ్ల పాటు పదవిలో కొనసాగిన నాయకుడు వేశ్యలతో పోల్చుతూ మాట్లాడటం దారుణమన్నారు. అనంతరం పట్టణ సీఐ గోపికి వినతి పత్రం అందించారు. చూడకుండా ఒక జర్నలిస్ట్ ఒక టీవీ ఛానల్ ని వెనకబెట్టుకోని విషయం. అమరావతి రైతులు వచ్చి ఉద్యమం చేసిండకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలా ఒక క్యాపిటల్ అనేది ఉండుండదు. వాళ్ళు వచ్చి ఇల్లు వాకిళ్ళు వదులుకొని నెలల పాటు వచ్చి పాదయాత్ర చేసిన దానివల్లే మోడీ గారి దాకా కూడా పోయి ఒక క్యాపిటల్ అనేది సాధించుకోగలిగిన రీజన్ వచ్చి అమరావతి రైతులు. దాంట్లో ఎస్పెషల్లీ మహిళలు వచ్చి బయట వచ్చి మా రాష్ట్రం బాగుపడాలా, మా ఇల్లు బాగుపడాలా, మా జీవితాలు బాగుపడాలని బయటకు వచ్చి పోరాటం చేశారు. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పతనం మొదలైంది. ఆయన పతనం మొదలైన దాని కోసం అనుకుంటాను ఆయన ఛానల్ ని అడ్డుగా పెట్టుకొని ఆ మహిళల పైన ఇట్లాంటి రిమార్క్స్ పాస్ చేపించారు కృష్ణరాజు గారితో. ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆయనకు ఆ మాత్రం తెలవాలి కదా. మహిళ పైన మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ పైకి లేస్తారని. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టుకోండి, ఒక కార్యకర్త భారతి గారి పైన ఒక రిమార్క్ ఎత్తారని చెప్పి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఒక మహిళ పైన ఎన్నో రకాలుగా ఆమె పైన చెప్తే గమ్మన్న నవ్వాడు అక్కడి నుంచి. ముందు రాష్ట్రం ముందుకు తీసుకొని పోయేదే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం, లోకేష్ అనే లక్ష్యం. కాబట్టి మేము రాష్ట్రం ముందుకు తీసుకోబోతాము.